ముందు ఓ అమ్మాయి కావాలి, ఆ తర్వాత పోషించడానికి డబ్బు కావాలి, పిల్లలు పుడితే చూసుకోవడానికి ఓ ఫ్యామిలీ కావాలి. ఇలా ఈ మూడింటి కోసం ముందడుగేసిన మన ఆది కథ ముగింపు ఎలా ఉందో చూడాలంటే ఈ స్కిట్ చూడాల్సిందే. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. కాపాడండి, ఒక అందమైన అమ్మాయి ఆపదలో ఉంటే అలా చూస్తారు. నిన్ను కాపాడే శక్తి మాకు లేదురా. నన్ను కాపాడే మొగోడే లేడా? పరారే పరారే పప్ప పరారే 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 పప్ప పరారే పండేకి భయం పరారే చలో రే చుట్టేసి చలో రే పండంలో జయం ఖరారే చుట్టనలోకే షకి వన బీమా మురసి పంపి వన బీమా సలా సలా రావోయ్ ఓ సైనికుడే రావోయ్ సలా సలా పంపి నీ సేవకులు తామోయ్. నీకు చాలా ధైర్యం ఎక్కువయ్యా. కాపాడాది. ఏదో స్కిట్టు కాబట్టి కాపాడండి కాపాడని నువ్వు అరుస్తున్నావు కానీ మామూలుగా అయితే వాళ్ళు అరిచేవాళ్ళు. ఏం చేయమంటావా? అది ఇటువైపు చూస్తే సావిత్రి అంటున్నారు, ఇటువైపు చూస్తే సౌందర్య అంటున్నారు. నడి మధ్యలో చూసిన వాళ్ళు నట్టుగాడు అంటున్నారు. అది చూసుకో. రే అవులేస్. ఆహా, దేశంలో ప్రతి ఒక్కడికి ఒక పేరు ఉంటదండి, కానీ రే అవులే అంటే చాలు 10 మందిలో 9 మంది వెనక తిరుగుతారు. ఎందుకో తెలియదు. మర్యాదగా దాన్ని పంపించు. దాని గురించి మీకు సరిగా తెలియదు అనుకుంటా. కంట పడ్డారనుకో కనుకరిస్తది, అది వెంట పడిందో వేటాడేస్తది బాబా. ఏంట్రా దానికి అంత దమ్ముందా? చప్పట్లు చెవులో మోగితే ఎట్టుంటదో తెలుసా? అస్థి పంజరంకి అణువు అదే ఆలోచన ఉంటే ఎట్టుంటదో తెలుసా? అట్లాంటిది వచ్చి మీ మీద పడితే ఎట్టుంటదో తెలుసా? నాకు తెలిసి మీ ఊర్లో వర్షాలు సరిగ్గా పడవనుకుంటా. నీకెలా తెలుసు? దాని వెంట కూడా పడ్డారంటే ఖచ్చితంగా మీది కరువు ప్రాంతం అని నాకు అర్థం అవుతుంది. అయినా వీళ్ళు నీకెక్కడ తగిలారే? అంటే నాకు కూడా పడతారా లేదని కన్ను కొట్టాను. అంటే నువ్వే కర్పూర హారతి ఇచ్చి పిలిచి ఇప్పుడు కాపాడండి కాపాడండి అని భయపడి సినిమా హీరోయిన్ లాగా చెడ్డపెత్తనావా? ఫైటా? ఒరే రాగానే వచ్చిన డాన్స్ కి ఇది డీజోడియే జబర్దస్త్ అర్థంగా గోల్ చేస్తున్నారు. మీరు మళ్ళీ ఫైట్ అని చెప్పి యాక్షన్ సినిమా అనుకుని రియాక్షన్ లో మారుతారు. ఇప్పుడు వద్దులే. అదేంటి మనకంటే ముందు వెళ్ళిపోయారు? కొత్త ఆర్టిస్టులు కదా, ఆత్రం ఎక్కువ. అభి అన్న వెనక 50 స్కిట్లు నిలబడితే ఇప్పుడు ముందు నిలబడే స్టేజ్ వచ్చింది. అప్పుడు అలాంటివి ఊహించుకోకండి. దేనికైనా టైం రావాలి. ఎందుకంటే ఇది జబర్దస్త్. ఎప్పుడు ఎవరిని ఎలా కలిపిద్ది ఎవరికి తెలియదు. రాత్రంతా నేను ఆది 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 అనుకుంటూ దిండిని కౌగులించి పడుకున్నాను తెలుసా? నేను కూడా నిన్నంతా శాంతి శాంతి అనుకుంటూ శ్వేతాన్ని కౌగిలించుకొని పడుకున్నాను. శ్వేత ఎవరు? శ్వేత అంటే హిందీలో దుప్పటి అని అర్థం. అలా అయితే నేను రమేష్ ని కౌగిలించి పడుకున్నాను. రమేష్ అంటే మలయాళంలో మంచం అని. ఇది మళ్ళీ రివర్స్ లో నాకే వస్తుంది. సరే గాని ఆకలేస్తుంది, వేడి వేడి పకోడీ తీసుకురావా? ఆల్రెడీ నేను లవ్ చేస్తున్నందుకు అందరూ పకోడీగాడు అనుకుంటారు. మళ్ళీ నువ్వు అది సింబాలిక్ గా చెప్పని అవసరం లేదు. ఏమొద్దు. మనం ప్రేమించుకునే రోజులు అవుతుంది, కనీసం గిఫ్ట్ కొని పెట్టావా? నేను ఎంత పూర్వం నీకు తెలుసు కదా శాంతి. మీ అందరి ఫోన్ లో ఏరోప్లేన్ మోడ్ ఉంటే నా ఫోన్ లో సైకిల్ మోడ్ ఉంటుంది. మీ అందరి ఫోన్ లో ఫుల్ డ్రెస్ వేసుకున్న పిక్కులు ఉంటే నా ఫోన్ లో పొట్టు డ్రెస్ వేసుకున్న పిక్కులు ఉంటాయి. అంత పేదరికం నాది. నువ్వు ఇలాగే మాట్లాడుతుండు, మా వాళ్ళు వేరే సంబంధం చూస్తున్నారు పెళ్లి చేయడానికి. కనీసం నీకు ఒక ఉద్యోగం కూడా లేదు కదా? అది ఏం చేయమంటారు? ఎక్కడికి వెళ్ళినా క్యూ కడుతున్నారు. పొద్దున పాలకెళ్తే క్యూ కట్టారు, మధ్యాహ్నం ఇంటర్వ్యూకి వెళ్తే క్యూ కట్టారు. ఇదంతా కాదు కదా, గోదాట్లో దూకుదాం అంటే అక్కడ కూడా క్యూ ఉన్నారు. మనం ఏం చేస్తాం? మీరు మామూలుగానే డల్గా ఉంటారు, మళ్ళీ ఇలా డల్లు సంగులతో వస్తే డల్లు కలిసి పెద్ద చొల్లుగాడు అనుకుంటారు. ఏమైంది సార్, మీకు ప్రాబ్లం ఏంటి సార్? మా మేనమామకి మా నాన్నకి గొడవలు. మా మేనమామ కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటేనేమో వాళ్ళిద్దరి మధ్య గొడవలు, కలిపేవాళ్ళు లేడు. నా వల్ల కావట్లేదు సార్. సార్ సార్ మా ఇంటికి వచ్చి మా మావయ్య నేను మా నాన్న కలపండి సార్, ప్లీజ్ సార్. సన్నీ వెళ్ళి రాజమౌళిని అడిగాడు అంటారు. తాగుడు మాండానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పమని. నా డబ్బు సమస్య తీరక మేము చెప్తాం, మళ్ళీ నీ సమస్య. డబ్బులా సార్? మా మామని మా నాన్న కలపండి సార్. ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు ఇచ్చేస్తాను. అది మీరు ఈ పని చేశారంటే వాడి సమస్య తీరుతుంది, మన సమస్య కూడా తీరిపోతుంది. ఇదిగో నేను చేస్తున్నా నాకు తెలియదు, అతను చేస్తున్న పని నువ్వు చేస్తున్నా, మనం కలుస్తున్నాం. ఓకే, మనం కలుస్తున్నాం కదా? ఓకే, మనం కలుస్తున్నాం. నాయనా
ఏంటి సార్ 2 చెంపలకి తాటాకులు కట్టారు? ఇంతకీ ఏం చేస్తుంటావు? ఫెయిల్ అయిన సబ్జెక్టులు రాస్తుంటాను సార్, రాసిన సబ్జెక్టులు మళ్ళీ ఫెయిల్ అవుతుంటాను సార్. అంటే బీటెక్ చేస్తుంటాను సార్. రే కర్రీ, వీడికి అన్ని చెప్పావా? అన్ని చెప్పినా నాయనా. ఈ గీత దాటి ఏది అవతలకి వెళ్ళినా నరికేసి వాళ్ళకి ఇచ్చేస్తా. మొన్న కోడి వెళ్ళింది, నరికేసి వాళ్ళకి ఇచ్చేసా. నిన్న పొట్టేలు వెళ్ళింది, నరికేసి వాళ్ళకి ఇచ్చేసా. మా Very కోపాలు, good. పంతాలు ఇలాగే పంచుకుంటాం. మీరు కోపాలు పంతాలు పంచుకోవాలి. కోడి మాంసం పొట్టేలు మాంసం వాళ్ళకి పంచి పెట్టారు. అయినా నాన్నగారు వచ్చారు, అమ్మగారు అమ్మ బస్ స్టాప్, నాన్న నాన్ స్టాప్, వీళ్ళిద్దరికి ఎలా సింక్ అయిందండి? పెనిమిటి, నేను ఒక్కదాన్ని అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను. పని మనిషిని పెట్టొచ్చు కదా. వచ్చినా ఉండదులేండి. ఏ వచ్చింది ఆ టైప్ అయితే మీరు వెళ్ళమంటారు, కాకపోతే వాడు వెళ్ళమంటాడు. ఇంకేడ ఉంటది అది? ఇంకా లోపలికి వెళ్ళు. దీంతో పాటు మీ మేనమామ ఎవరో ఏమైంది సార్? ఈగ, ఆ ఇంటి ఈగ కూడా నన్ను ముట్టకూడదు. చూశారు కదా సార్. చూస్తున్నారా, ఈ ఇంట్లో నుంచి మమైత్ కానీ వాళ్ళు ముట్టుకునేటట్లేరు. అంత స్ట్రాంగ్ గా లేరేమో అని. చూడండి. ఇలా తెలియట్లేదు. నా ముందే నా కొడుకుని కొడతావురా? పొగరు నీ ఇంటి పేరేమో. షుగర్ ఆయన ఒంటి పేరు. నీ హిస్టరీకి బ్లడ్ ఉందేమో, నా బ్లడ్ కే హిస్టరీ ఉందిరా. మీరు చెప్పేది గూగుల్ క్రోమ్ హిస్టరీ గురించా అండి? టేక్ కేర్. ఆడు ఇంగ్లీష్ లో వార్నింగ్ ఇస్తున్నాడు రా. You bloody rascal! What a pleasant surprise! His court is written. Atma, he can go. His house is back. ఆ ఈనోనే తాగి పడుకో, తగ్గిపోద్ది బా. ఎన్నాళ్ళ నుంచి ఎడిపోయిన వాళ్ళు కలపడానికి వచ్చిందంటే గూట్లేగాడు. ప్రాక్టీస్ లో ఈ గుంటడు అన్న ఇప్పుడు గూట్లేగాడు అంటాడంట. మర్చిపోయినానన్న, సర్దుకున్నా కొద్దిగా. సర్లే సర్దుకున్నా పో. పెద్దగా కలపడానికి వచ్చిందంటే గూట్లేగాడు. అన్నా ఎలాగో సర్దుకున్నావు కదన్నా. సార్ ఏదో ఒకటి చేయండి సార్ ప్లీజ్. ఒక్క నిమిషం ఆగు. మీ అమ్మగారు ఉన్నారు కదా, అవతలవాడికి ఏమైంది? స్వయాన చెల్లె. స్వయాన చెల్లె. మరి చెప్పాలి కదరా సిల్లి. మీ అమ్మగారు వీళ్ళు? అమ్మా నీతో పని ఉందిరా, నేను ఒకటి చెప్తా చెయ్యి. అవునా? అలాగా ఇక్కడ వద్దులే కానీ అక్కడ చెయ్యి. చెల్లెమ్మ ఏంటమ్మా కడుపు నొప్పి అన్నయ్య. ఈ కడుపుకి కడుపు నొప్పి వచ్చిందా అమ్మా? మామూలు విషయం కాదమ్మా. ఏంట్రా మీ నాన్న ఎక్స్ప్రెషన్ వాడు కోపంతో ఉన్నాడు కామంతో ఉన్నాడు అర్థం కాదు. ఒక్కసారి గీత దాటి అవతలకి వెళ్ళావు కాబట్టి మళ్ళీ గీత దాటి లోపల రావడానికి వీల్లేదు. అది కాదండి. ఏం మాట్లాడద్దు. మాట్లాడించు. చెల్లమ్మా, అవి నా మందులమ్మా. పర్వాలేదండి, మళ్ళీ కొనుక్కోవచ్చు. అమెరికాలో తప్ప ఇంకెక్కడ దొరకవమ్మా. ఇప్పుడు చూడు ఏం జరిగిద్దా. 10 రోజుల తర్వాత మా ఆవిడని చూసి 10 రోజులైంది. గ్యాప్ వస్తే నిద్రట్లే. మందులేసుకొని 10 రోజులైంది. లేకపోతే కోపాలు ఎప్పుడు ఉంటాయి, మందులు ఉంటాయా? పంతాలు వస్తుంటాయి పోతుంటాయి, పిల్లలు వస్తారా? కోపాలు తాపాలకి ఇది పెట్టింది పేరు. మందులు వేసుకోపోతే నేను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని అందరినీ కలపగలిగాను నేను. బావా, ఈ శుభ సందర్భంలో నా కూతురికి నీ కొడుకు పెళ్లి చేసి మన బంధాన్ని ఇంకా గట్టిగా చేస్తాను. అమ్మాయి ఇది నీ మరదలా? ఎవరినైనా కలపగల దమ్ము నీకుందని మేమిద్దరం కలిసి నాటకం ఆడాం. అది మీ ఫ్యామిలీకి పులిహార కలపడానికి నన్ను వంట మాస్టర్గా వాడుకున్నారా? సూర్యుడి సెలవని అలసిపోయేనా. మనం ఈ జన్మలో కలగపోవచ్చు, కానీ వచ్చే జన్మలో ఖచ్చితంగా మనం కలుస్తున్నాం కదా. ఓకే కలుస్తున్నాం కదా. ఓకే కలుస్తాం కదా. 1 2 3 ఈ గోవిందుడందరి వాడు నాడు నేడు ఎప్పుడు. రోజా గారు, how was the skit? బాగుంది. అది డాన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అందరం. కొత్త కొత్త మూమెంట్స్ అండ్ వాళ్ళిద్దరిని కలపాలని పులిహోర చేయడానికి మిమ్మల్ని వాడుకోవడం బాగుంది. వంట మనిషిగా సరదాగా వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ బాబు గారు. బాగుంది అది. థ్యాంక్ యూ సార్. వెల్ ఎంటర్టైన్డ్.